యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమెన్. యేసుప్రభా మీకైనా వందనాలు స్వామి. నమస్కారం దేవా. గతించిన రోజులని మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు. ఈరోజు కూడా మాతో మాట్లాడిన స్వామి, మా ఆత్మ కావాల్సిన ఆహారం దయచేయండి ప్రభా. మీ వాక్యము జీవపూట కాబట్టి ప్రభా, మా హృదయము ఎండిపోయింది కాబట్టి దయచేసి మా హృదయంలో మీ జీవపూటను ఉంచి ప్రభా మమ్మల్ని కూడా జీవదారులుగా తయారు చేయండి స్వామి. మా హృదయం కాఠిన్యమైపోయింది కాబట్టి దయచేసి దేవా మా హృదయాన్ని మాంసం గుండెగా తయారు చేసి మీకు ఇష్టం హృదయంగా తయారు చేయండి. మీ వాక్యం ద్వారా సాధ్యం కాబట్టి మీ వాక్యం ద్వారా బలపరిచి రాకట సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ మరణాతండి. ఇక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, అరణ్యములో మోసే సర్పంను ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, అడవిలో మోషే గారు సర్పమును ఎత్తాడంట పైకి. ఏంటమ్మా? సర్పం అంటే అర్థం ఏంటి? సర్పము అనగా పాము. ఇక్కడ మోషే అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏం చేశాడంటే చూడండి ఒకసారి. కనిపిస్తుందా? కనబడుతుందమ్మా? ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి. అరణ్యములో మోషే గారు ఏం చేశారంటే, ఇదిగో సర్పాన్ని పైకెత్తాడు. కనబడుతుందా? సర్పాన్ని ఒక స్తంభానికి కట్టేసి పైకెత్తాడు. కనబడుతుంది కదా? అలాగే మనుష్య కుమారుడు కూడా ఏం చేయబడాలంట? ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలి అంటే పైకెత్తబడాలి అని చెబుతున్నారు. ఇక్కడ అసలు మోషే గారు అరణ్యములో సర్పాన్ని ఎందుకు పైకెత్తారు అది మనం తెలుసుకుంటే, ఈ వాక్యం ఎక్కడుంటుంది? తీనం ఒకసారి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-9 దాకా ఉంటుంది. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 21వ అధ్యాయము. ఏదోము దేశం పోవాలని కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు ఆయాసముల చేత జనుల ప్రాణము సొమ్మసిల్లను కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాట్లాడి అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఆమేన్. ఇక్కడ ఏం జరిగిందంటేనమ్మా, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు అని కొంతమంది ఉంటారు. వీళ్ళు చెప్పాను కదా, 70 మంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి. ఎంతమంది అయిపోయారు? 25 లక్షల మంది అయిపోయారు. ఈ 1 లక్షల మంది అయిపోయిన తర్వాత అక్కడ రాజు ఏం చేశాడు? వీళ్ళని ఇబ్బందులు పెట్టేశాడు. పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళు మొరపెట్టారు దేవుడికి. అంటే 400 సంవత్సరాలు దేవుని మర్చిపోయి అక్కడే తిని తాగి సుఖంగా ఉన్నారు. ఇంకా మాకు దేశం ఉంది, మేము వెళ్ళాలి అని అసలు ఆలోచన వాళ్ళకి రాలేదు. ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నారు చాలామంది. వాళ్ళకి ఆలోచన ఉంటుంది, మా ఇల్లు అక్కడ, మా దేశం అక్కడ, ఇది పొరుగు దేశము అని ఎప్పుడు గుర్తుంటుంది కదా. కానీ ఈ ప్రజలు ఏం మర్చిపోయారంట? దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు ఏర్పాటు చేసిన వారిని కూడా మర్చిపోయారు, తమకంటూ ఒక దేశం ఉందని కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఈ రాజు శ్రమ పెట్టిన తర్వాత ఏం గుర్తొచ్చింది? మాకు దేశం ఉంది, ఆ దేశానికి వెళ్ళిపోవాలి. ఈ దేశం అరువు, ఇక్కడ మాకు ఏం లేదు, స్వేచ్ఛ లేదు, బానిసత్వం ఉంది అని దేవుడికి ప్రార్థన చేస్తే మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మోషే అనే ఒక భక్తుల్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రజల్ని బయటికి తీసుకొస్తారు. బయట తీసుకొచ్చిన తర్వాత మనం చూపించాను కదా, ఎర్ర సముద్రాన్ని 2గా చేయడం. వీళ్ళకి ఆకలి వేసినప్పుడు, ప్రభా ఇది అరణ్యము, ఇదేంటి అడవి, ఇంతమందికి ఆహారం లేదు ప్రభా అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. మన పాఠంలోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి,
వారు ఏం చేస్తారంటేనండి, దేవుని ప్రజలకే దేవుడు బయట తీసుకొచ్చేసాడు వాళ్ళని శ్రమల నుంచి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళకి తోడుగా ఉంటున్నాడు. పగటి కాలం ఏమో మేఘస్తంభం అంట. ఎందుకని? ఎండ తగలకూడదు, నప్పటికి తగలకూడదు, ఎండ తగలకూడదు. రాత్రి కాలం ఏమో అగ్నిస్తంభం అంట. ఎందుకని? చీకటిలో మా బిడ్డలో జడవకూడదు, వాళ్ళకి ఏ కీడు తగలకూడదు అని. ఇప్పుడు దాకా చీకటి, కరెంట్ పోయింది, మనం ఏం వేసుకున్నాము? ఎందుకు వేసుకున్నాము? వెలుగుంటే ధైర్యం, చీకటి ఏమో భయం. కాబట్టి నా బిడ్డలకి ఎండ తగలకూడదు అనేమో పగటి కాలం ఏమో మేఘస్తంభం, రాత్రి ఏమో అగ్నిస్తంభంగా దేవుడు తోడుగా ఉండి 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడమ్మా. ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టం వెంటనే తీర్చేస్తా ఉండేవాడు. పైగా 40 సంవత్సరాల వాళ్ళు అడవి గుండా నడుస్తూ వెళ్తుంటేనంట చెప్పులు ఎరిగిపోలేదంట, బట్టలు మాయలేదంట, చిరిగిపోలేదంట. నిజంగా మనం వాడే చెప్పులు ఎంతకాలం వస్తాయి? రఫ్ అండ్ టఫ్గా వాడితే ఒక 6 నెలలు వస్తాయి. ఇంకా మంచి బ్రాండ్ అయితే సంవత్సరం వస్తుంది. అవునా కదా? అటువంటిది 40 సంవత్సరాలు వీళ్ళు వాడినా కానీ చెప్పులు ఏమలేదంట, అరిగిపోలేదు. వేసుకున్న బట్ట మనం ఎన్ని రోజులు వేసుకుంటాము? గట్టిగా వేసుకుంటే 2 రోజులు వేసుకుంటాం, లేకపోతే ఇంకా పని ఎక్కువ ఉంటే 3 రోజులు వేసుకుంటాం. ఏం కొడతాది? మాసిపోయి కంపు కొడతాది. కానీ ఇక్కడ ప్రజలంట 40 సంవత్సరాలు అరణ్యము గుండా వెళ్తుంటేనంట ఏమవ్వలేదంటండి, బట్టలో మాయలేదు, చిరగలేదు. మన బట్టలు సంవత్సరం వేసుకుంటే చీకిపోయి చిరిగిపోతాయి, రోజు వాడుకునే బట్టలు తెలిసే కదా. కానీ ఇక్కడ దేవుడు చేసిన మహాకృపను బట్టి తన బిడ్డలకి ఏ కొదువ లేకుండా, ఏ బాధ లేకుండా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఒక చోటుకు వచ్చారు వాళ్ళు. ఒక చోటుకు వచ్చి ఏదోమో, సంఖ్యాకాండము 20 అధ్యాయంలో ఉంటుందండి. ఏదోమో అని దేశంకి వచ్చండి. వాళ్ళు ఏమంటారంటే ఆ దేశపు రాజుకి పిలుస్తారు. ఇప్పుడమ్మా పాకిస్తాన్ వాళ్ళు వేరే దేశం వెళ్ళాలి, మధ్యన ఏ దేశం ఉందంటే మన దేశం ఉంది. వాళ్ళు ఏం చేస్తారో మన దేశపు ప్రధానమంత్రికి లెటర్ రాస్తారు. సార్, మేము పలానా దేశం వెళ్ళాలి, మాకు మీ దేశం గుండా వెళ్ళాలి, కాబట్టి మేము ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా తిన్నంగా వెళ్ళిపోతామని నడుచుకుంటానే, మాకు మీరు ఏమివ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ రాస్తారు. అవునా కదా? ఈ వేళ కూడా ఏం చేశారంటే మోషే గారు ఏదోము రాజు దగ్గరికి కొంతమంది జనాన్ని పంపి, అయ్యా, సంఖ్యాకాండము 20 అధ్యాయంలో ఉంటుంది ఇదంతా, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలి? కనాన్ దేశం వెళ్ళాలి. మధ్యన ఏముంది? మీ దేశం ఉంది. కాబట్టి మేము ద్రాక్ష తోటలోనైనా సరే మేము ఏ దారి అంటే వెళ్ళాం, కానీ రాజవీధిలో తిన్నంగా వెళ్ళిపోతాం. కుడికి కానీ ఎడమకి కానీ తిరిగి చూడము. కనీసం మీ బావిలో నీటిని కూడా మేము తాగము. మా ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దయచేసి మాకు అనుమతిని ఇవ్వండి అని ఎవరో మోషే గారు అడుగుతారు. అడిగితే ఆ రాజు అంటాడో, వెళ్తాకి వీల్లేదు, మీరు వెళితే మాతో పాటు యుద్ధం చేయాల్సి వస్తే జాగ్రత్త అని బెదిరింతాడు. బెదిరించి ఆ సరిహద్దుల దగ్గర రాజు తన సైన్యంతో కూర్చుంటాడు. వెళ్తాకి వీల్లేదని. చూడండి, సరిహద్దులు గొడవ జరుగుతూ ఉంటాయి. మనం బిల్డింగ్ కట్టుకుంటున్నాం, పక్క సరిహద్దు అతనికి మనకి గొడవ వచ్చింది. మనం గోడ కడతాం సేపడి అతను ఏం చేస్తాడో కూర్చునే ఉంటాడు. రాడ్ ఎలాగేస్తున్నాడో, బోర్ ఎలా తీస్తున్నాడో, స్తంభం ఎలా పాతున్నాడో అన్ని చూస్తాడు. అవునా కదమ్మా? అలాగే ఈ రాజు కూడా ఏం చేశాడంటే మా రాజ్యం అంతా వెళ్తాకి వీల్లేదని అక్కడ కూర్చున్నాడు. ఇలాగెళ్తే కిలోమీటరే పాపం వాళ్ళకి, కానీ ఇలా తిరిగి వెళ్తే చాలా దూరం వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంకా తప్పక రండ్రా ఏం చేద్దామని చెప్పేసి తిరిగి అలా వెళ్తాం మొదలు పెట్టారు. మొదలు పెట్టగా అదేం అరణ్యము, ఎండ. ఏం జరిగిందంటే ఇది వేసవకాలం కాబట్టి చూడండి, ఎండలో కరెక్ట్గా గంట సేపు పని చేసామనుకోండి, ఏం వస్తుంది మనకి? అలసట వచ్చేస్తుంది, చిరాకు వచ్చేద్ది, ఎక్కడైనా కోపం వచ్చేద్ది. ఇంక మన ఇంట్లో ఏమైనా అంతే సార్ మనకి ఏమొచ్చేది? ఇంకా కోపం వచ్చేద్ది. ఎందుకు? ఒక పక్క నీరసం, ఒక పక్క ఎండ, ఒక పక్క చెమట, ఇంకా అలసట ఎక్కువైపోయి ఏం పని చెప్పినా కానీ కోపం వచ్చేద్ది, చిరుబుళ్ళు ఆడేస్తాం కదా. ఇక్కడ ప్రజలు కూడా ఏమన్నారంటే ఎండ అనుకున్నదొకటే అయినదొకటే, ఇలా తిన్నగా వెళ్ళిపోతాం హ్యాపీగా అనుకున్నారు. కుదరలేదు, తిరిగి వెళ్ళాలి. ఈ చిరాకు పరాకులో ఈ ఎండ తగిలి ఒక చోట కూర్చోబడిపోయి అంటున్నాలో మోసే మీద
దేవుడి మీద కోపం వచ్చేసి తిట్టడం మొదలెట్టారంట. మొదట మాకు మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, నువ్వు పెడుతున్న ఆహారం రుచి పచ్చి లేదు, మాకెందుకు వచ్చిన కర్మరా బాబు అని దేవుని తిట్టడం మొదలెట్టారు, నాయకుని కూడా తిట్టడం మొదలెట్టారు. చూడండి ఎంత తప్పు. చూడండి ఒకసారి. ఇప్పుడు కష్టం ఉంది అని ప్రార్థన చేశారు, దేవుడు దిగొచ్చి కష్టాన్ని తప్పించి తీసుకొచ్చాడు, దారిలో అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. చిన్న కష్టం వచ్చినప్పటికి ఏం చేస్తున్నారు వీళ్ళు? నాయకుడిని తిడుతున్నారు, దేవుడిని తిడుతున్నారు. చూడండి, ఒక్కొక్కసారి మనకు కూడా కష్టం వచ్చింది అనుకోండి, ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న స్త్రీలకే భర్త మీద కోపం వస్తూ ఉంటది. ఎందుకని? ఏమండి పండగ వస్తుంది, చీర కొనండి అడుగుతారు. ఆ టైంలో భర్త దగ్గర డబ్బులు లేవనుకోండి, ఫర్ సపోజ్, ఏమంటాడు? ఇప్పుడు వద్దులేదే, వచ్చే పండగ కొంటానులే అన్నాడికి ఏమొచ్చేది? వాళ్ళకి కోపం వచ్చేద్ది. నేను ఎంత పని చేస్తున్నాను ఇంట్లోనే, నేను ఎంత కష్టపడుతున్నా కానీ నాకు విలువ లేదు, నేను ఏమని అడిగాను అంటే బంగారం అడిగానా, వజ్రాలు అడిగానా, ఒక బట్టే కదా అడిగాను, అది కూడా కొనలేవా అని ఓ రకరకాల మాటలు అనేస్తా ఉంటది. ఎవరిని? భర్తని. నిజంగా భర్త ఎంతో కష్టపడి ఆ రూపాయి పోగేసి ఎవరికి ఇస్తాడండి? ఇస్తాడు. కుటుంబ పోషణకే ఖర్చు పెడతాడు కదా. ఇప్పుడు అంతకుముందు కొన్నాడు, కొనకుండానే మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ బట్టలు వేసి తిరిగేస్తున్నారా? నిజం చెప్పండి అండి. వాళ్ళు తెస్తున్నారు కాబట్టి తింటున్నాం, వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మనం అన్ని ధరించుకుంటున్నాము. ఏదో మన ఇంట్లో మీరు ఆడవాళ్ళు కష్టపడతారండి, కానీ ఎవరు ఇస్తున్నారో? బయట మగవాడు వెళ్ళి కష్టపడుతున్నాడని, ఏదో ఒకసారి డబ్బు లేదని వస్తువు కొనలేకో, లేకపోతే ఒక తాడు కొనలేకో, ఒక బట్ట కొనలేకో, లేకపోతే ఎక్కడికన్నా చుట్టాలకి తీసుకెళ్ళక, ఏదో ఒకసారి ఆగుతుంది. ఆ టైం ఏం చేయాలి? మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం మానేసి తిట్టడం, అలగడం, దూషించడం, బూతులు మాట్లాడడం, శాపనార్థాలు పెట్టడం ఏం చేయకూడదండి. ఇది ఎంత తప్పు అండి? చాలా తప్పు కదా. అలాగే దేవుడు కూడా అన్నీ చేస్తున్నాడు, మోషే గారు కూడా అన్నీ చేస్తున్నాడు. కానీ ఒక చిన్న కష్టం వచ్చినందుకు ఏం చేశారు? వీళ్ళందరూనే తిట్టడం మొదలు పెట్టేశారు. తిట్టడం కాదంటండి, దూషించడం మొదలు పెట్టారంటండి. పెట్టిన వెంటనే దేవుడి కోపం వచ్చేసింది. ఎవరి కోపం వచ్చిందండి? దేవుడి కోపం వచ్చి వాళ్ళ మధ్యకి ఏం రప్పించాడండి? కనబడుతున్నాయి మీకు? పాములు. ఏంటండి? పాములు రప్పించాడంట అండి. ఏం పాములు అంటాయి? చూడండి ఒకసారి. తాపకరమైన సర్పములను. తాపకరము అంటే అవి కొడతాయినంట మంట పుడుతుందంటండి. ఇప్పుడు తాసుపాము కరిస్తే ఏమవుతుంది? నొరగొచ్చి చచ్చిపోతారు. కట్టల పాము కరిస్తే ఏమవుతుంది? ఎక్కులు వచ్చి చచ్చిపోతారు. అలాగే ఇంకో పాము ఉంది, అది కుళ్ళిపోతుంది కదండి, అది పొడపాము. ఈ పొడపాము కరిస్తే ఏమవుతుందండి? ఎక్కడ కరిచినా, ఎక్కడ ఊదినా అక్కడ కుళ్ళిపోతుంది శరీరం. ఇలా కుళ్ళిపోయి ఒళ్ళంతా ఏమవుతుందండి? ఎక్కేసి మనిషి చచ్చిపోతాడు. అలాగే ఇక్కడ ఈ దేవుడు పంపిన పాముల యొక్క లక్షణం ఏంటంటే తాపకరమైనవి, అనగా ఒంటి నిండా మంట పుడుతుందంట. మంట పుట్టి వెంటనే చచ్చిపోతారంటండి. స్పాట్ అనమాట. ఇంకా అటువంటి పాములు పంపాడండి. ఎవరి మీదకే? ప్రజల మీదకే. చాలా మంది చనిపోరంట. అప్పుడు బుద్ధి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, మోసే తప్పు అయిపోయింది, నీ కోసం దేవుడి కోసం తప్పుగా మాట్లాడాము, మా కోసం ప్రార్థన చెయ్యి అని అడిగారంట. మళ్ళీ అడిగితే వెంటనే మోసే గారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ప్రార్థన చేయగా దేవుడు అంటాడు, మోసే నువ్వు ఒక పని చేయి, ఒక సర్పాన్ని తయారు చేయి. ఏం చేయి? ఒక పాముని తయారు చేయి, ఎత్తడితోని ఒక స్తంభం మీద నిలబెట్టు. స్తంభం మీద కనబడుతుంది కదండి మీకు? ఏం చేయండి? ఇదిగో ఒక స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఎవరైతే పాము కాటుకు గురయ్యారో వాళ్ళు నిదానంగా దేన్ని చూడాలి? ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఎలా చూడాలండి? ఒకసారి ఎక్కడ ఉంది చూడండి. ఒకసారి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనము ఒకసారి తీయండి. ఒకసారి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చును. 10వ వచనము 9వ వచనం అండి.
కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇప్పుడు చూడండి, అర్థమైందండి. వాళ్ళు తప్పు చేశారు, దేవుడు ఒక శిక్ష విధించాడు, వాళ్ళకి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి మరలా దేవుడి దగ్గర ప్రార్థన చేశారు. దేవుడు ఏం చెప్పాడండి అక్కడ? ఒక ఉపాయం చెప్పాడు. ఏం చెప్పండి? ఉపాయం ఏంటి? ఆ ఉపాయము ఇత్తడి సర్పాన్ని చెయ్యండి, స్తంభం మీద పెట్టండి. ఎవడైతే పాము కాటుకు గురయ్యాడో వాడు నిదానించి దేనికి చూడాలి? ఇత్తడి పాముని చూడాలి. వాడికి ఏమవుతుందంటే విషము విరిగిపోయి బ్రతుకుతాడు అని చెప్తారండి. అప్పుడు వెంటనే ప్రజలు ఏం చేస్తారంటే ఆ సర్పం అంటే ఈ ఇత్తడి బొమ్మ ఇంకా నిదాని చూడటం మొదలు పెడతారంటండి. ఎందుకు చూస్తున్నారు వాళ్ళు? బ్రతకాలి. ఏం ఆశ అండి? బ్రతకాలి అనే ఆశతో అన్ని మర్చిపోయారు. ఇంకా ఏం మర్చిపోయారమ్మా? అన్నీ మర్చిపోయి కష్టాలు మర్చిపోయారు, కుటుంబాన్ని మర్చిపోయారు, భవిష్యత్తు మర్చిపోయారు, అన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం చూస్తున్నారు? సర్పమెంకే చూస్తున్నారు. సర్పమెంక నిదానించి అలా చూడగా 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 తమలో ఉన్న విషమంతా ఏమైపోయిందంటండి? పోయిందంటండి. కాబట్టి ఇక్కడ మన పాఠం అండి. రోజు ఏం పాఠం అంటే మీరు ఇందాక రావాలి కదా, చెప్తున్నానండి. యేసుప్రభు గారు అంటారండి, అరణ్యములో మోసే సర్పంను ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇప్పుడు మన పాఠంలోకి వచ్చేద్దామండి. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? సర్పాన్ని ఎందుకు ఎత్తాడు మోసే గారు? పాము విషము పోవడం కోసము. అలాగే మనుష్య కుమారుడు కూడా అంట ఎత్తబడాలంట. ఎక్కడ ఎత్తబడాలి? శిలువ మీద ఎత్తబడాలి. ఎందుకు ఎత్తబడాలి చెప్పాలండి. ఇక్కడ రాసి మనం చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. ఏమెందుకు? విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, పామును చూసి వాళ్ళు బతికారు. మనము కూడా నశించిపోకుండా నిత్య జీవము, ఇక్కడ ఏముంది? భూలోకంలో జీవం ఉంది, కానీ నిత్యము జీవం ఉందంట. ఎక్కడుందండి అది? పరలోక రాజ్యంలో ఉంది, స్వర్గంలో ఉంది. ఈ భూలోకంలోనేమో బతికితే 100 సంవత్సరాలు బతుకుతాం, గట్టిగా బతికితే. లేకపోతే 120 సంవత్సరాలు బతుకుతాం, లేదా 150 బతకొచ్చు. ఇప్పుడైతే 70. ఇప్పుడు ఆ 70 సంవత్సరాలు కూడా ఎలా ఉంది? షుగరు, బీపీ, గ్యాస్, అల్సర్ బోల్డ్ వచ్చేసి వెళ్ళిపోతే బాగుంటుంది దేవుడా అన్నదాకా వచ్చేసింది 70 సంవత్సరాల్లోకే అండి. ఇది జీవము. ఈ భూలోకం అంతా జీవం ఉంది, కానీ పరలోక రాజ్యం ఏముంది? నిత్య జీవం ఉంది. అనగా నిత్యము బతుకుతాం అక్కడ. కాబట్టి యేసు ప్రభువుని నమ్మిన వారు నిత్య జీవం పొందడానికి ఏం చేసాడంటే ఆయన ఎత్తబడ్డాడు. ఏం చేశాడమ్మా? ఎత్తబడ్డాడు. కాబట్టి సర్పాన్ని నిదానం చూసిన రీతిగా మనము కూడా సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని నిదానం చూస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న పాపము పోతుంది. పాపం ఏంటి? విషము లాంటిది. ఏంటమ్మా? విషము లాంటిది. ఇప్పుడు త్రాగుడు ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం ఆ పాము ఏంటండి? అదే కుళ్ళిపోద్ది కదండి, పొడపాము. ఇప్పుడు అండి పొడపాము ఇక్కడ కలిసింది కాలు మీద, ఏమవుతుంది? అది అక్కడ మంట పుడుతుంది, పొక్కులు వస్తాయి. పొక్కులు వచ్చి మంట పుట్టి కాలు నల్లగా అయ్యి కొద్ది కొద్దిగా లోపల ఏమవుద్దంటే ఇన్ఫెక్షన్ అయిపోద్ది. అయ్యి లోపల తినుకుంటూ వస్తూ ఉంటుంది పైకి. అవునా కదా? అలాగే తాగేవాడు చూడండి ఒకసారి, చాలా ఆనందంగా తాగుతూ మొదలెడతాడు. లోపల ఏమవుతుంటాయి? తినటం మొదలెడుతుంది, లెవెల్ తినటం మొదలెడుతుంది, గుండె తినడం మొదలెడుతుంది, పేగులు తినడం మొదలెడుతుంది. ఒక్కొక్కటిగా తినడం మొదటి ఏం చేస్తే ఎవరికి అంటే ఇప్పుడు మందు విషము లాంటిది. మందు ఏంటమ్మా? విషము లాంటిది. సిగరెట్ ఏం లాంటిది? ఒక్కసారి సిగరెట్ తాగితేనంట ఎన్ని నిమిషాలు జీవం ఆయుష్ కానీ తగ్గిపోద్ది అంటండి. ఏంటండి? ఒక్క సిగరెట్ 5 నిమిషాలు గంట ఆయుష్ని తగ్గించేస్తుంది అంటండి ఒక సిగరెట్. అర్థమైందా? అంటే సిగరెట్ అయినా త్రాగుడైనా లేకపోతే ఏదైనా సరే విషము లాంటివి. ఏంటండి? విషము లాంటివి. కాబట్టి ఈ విషం ఏం చేస్తుందండి మనిషిని? చెప్పాలండి.
విషం మనిషిని ఏం చేస్తుందండి? చంపేస్తుంది. అలాగే పాపం కూడా ఏం చేస్తుంది అంటే మనిషిని కొద్ది కొద్దిగా లోపలికి వెళ్ళిపోయి చంపేస్తుంది. ఏం చేస్తుందండి? చంపేస్తుంది. కాబట్టి మనం పాపం చేసి చచ్చిపోకుండా ఉండాలి అంటే ఏమి చూడాలి? శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తుని చూడాలి. ఎలాగ చూడాలి? నిదానించి చూడాలండి. ఎలా చూడాలమ్మా? నిదానించి చూడాలి. వారు ఎలా చూశారు సర్పాన్ని? నిదానించి చూశారు. ఆ చూస్తున్న సమయంలో ఏమైనా గుర్తుందా? ఏం గుర్తులేదు. కుటుంబం గుర్తుందా? గుర్తులేదు. భవిష్యత్తు గుర్తుందా? గుర్తులేదు. ఏం గుర్తుంది? మమ్మ పాము కరిచింది, మేము వాటిని చూడాలి, మేము బతకాలి. ఇదే వాళ్ళకి మనసులో ఉంది. మనకు కూడా ఏముండాలంటే చచ్చికొచ్చినప్పుడు నేను దేవుడి సన్నిధికి వచ్చాను, నాకు దేవుడు కనబడుతున్నాడు, ఆయనకి నేను కనబడుతున్నాను. ఇదే ఉండాలి తప్పండి ఇంకేమి ఉండకూడదు. పక్కలతో మాట్లాడుతూ ఉండకూడదు. ఏండి బయటికి వెళ్ళడం రావడం ఉండకూడదు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాం ఉండకూడదు. మన మనసు ఎక్కడ ఉండాలి? దేవుడి మీదే ఉండాలండి, ఇంకెవరి మీద ఉండకూడదు. ఈనాడు చర్చికి ఎందుకు వెళ్తున్నారు అంటే, మేము చిన్నప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు అండి మా ఒక పాస్టర్ గారు ఉండేవారు, మా పక్కన పెట్టేవారు అన్నమాట అండి, ముసలాయన. ఆయన చిన్న పాకలో పెడితే సండే స్కూల్ చెప్తా ఉండేవాడు ఆదివారం చిన్నపిల్లలకి. క్రీమ్ బిస్కెట్లు ఇచ్చేవాడు అండి చివర. క్రీమ్ బిస్కెట్లు అంటే ఫేమస్ అప్పుడు. క్రీమ్ బిస్కెట్లు తినడం కూడా డబ్బు ఉండాలి. క్రీమ్ బిస్కెట్లు అందరూ కొన్ని మా నాన్న కొనేవారు కాదండి, ఎందుకంటే డబ్బులు లేక. ఆయన ఏం పెట్టేవాడు? క్రీమ్ బిస్కెట్లు పెట్టేవాడు. వాటి కోసం వెళ్ళేవాడు ఎక్కడికి? మేము సండే స్కూల్కి. ఈనాడు చాలా మంది ఎందుకు వస్తున్నారు చర్చికి అంటే, ఎందుకు వస్తున్నారు చెప్పండి ఒకసారి? ఎందుకు వస్తున్నారు చాలా మంది అండి? ఏదో కాసేపు ఇందాములే అని వస్తున్నారు. మరి కొంతమంది చూడండి 10 చర్చిలో ఒకసారి పెడతా ఉంటారు భోజనాలు, వాటి కోసం వస్తారండి కొంతమంది. అంటే కొంతమంది ఏమో చర్చిలో బొమ్మలు ఇస్తున్నారంట, లేకపోతే బియ్యం పంచి పెడుతున్నారంట, లేకపోతే ఏదో పంచి పెడుతున్నారంట వస్తారు కొంతమంది అండి. ఏదో ఇదికి వస్తారులేండి. అలాగే చాలా మంది వస్తున్నారు కానీ ఏం చేయట్లేదంటే దేవుని చూస్తున్నాడు కదా అని ఒక జ్ఞానం లేకుండా ఉంటున్నారండి. అలా ఉండకూడదు. బైబిల్ ఒక మాట ఉంటుంది, నీవు దేవుడి మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఉంటుందండి. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే నీవు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో? దేవుడు. అల్లాటప్పగా మాట్లాడితే కుదరదు అమ్మా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం రోజు మాట్లాడుతున్న రీతిగా మాట్లాడతామా? ఎలా మాట్లాడతాం? ఏవండి అలాగేనండి అంటాం. ఎంత బుద్ధిగా మాట్లాడతాం, ఎంత క్రమశిక్షణగా కూర్చుంటాం, ఇలాగ నిలబడతాం, చేతులు కట్టుకుంటామా, ఇలాగ నుంచుంటామా? చేతులు కట్టుకొని ఏండి బుద్ధిమంతుల్లాగా జుట్టులు ఎగరేస్తామా? ఎగరేయం. మరి నీట్గా తల దూకుని వెళ్ళి కూర్చుంటాం. కుర్చీలో కూర్చున్న కొంతమంది కాళ్ళ పైకి ఎత్తుకుంటారు. వాళ్ళు ఎత్తుకుంటారా? ఎమ్మెల్యే దగ్గర ఎత్తుకోరు. ఇలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎంత క్రమశిక్షణ అంటే ఎంత బుద్ధిమంతులుగా కూర్చుంటారో. లోక అధికారుల దగ్గర ఎలా కూర్చున్నప్పుడు దేవాదేవుడి దగ్గర ఎలా కూర్చోవాలి చెప్పండి ఒకసారి? జాగ్రత్త కూర్చోవాలి. ఇక్కడ దేవుడు అండి మనం చేసే ప్రార్థన కన్నా మనం ఇచ్చే గౌరవాన్ని ఆయన చూస్తాడు ముందు. అర్థమైందమ్మా? అందుకే ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన ఏమేస్తారు చాలా మంది? దండేసేసి అదేంటమ్మా బుక్ ఇచ్చి సాలువ కప్పుతారు. ఎందుకని? వాడిని ముందు బుట్టలు వేసుకుందామని. ఇవన్నీ చేస్తే ఆయన బుట్టలు మురిచిపోతాడు. మీకు ఏం కావాలని అడుగుతాడు. అవునా కదమ్మా? అలాగే దేవుడు కూడా ఏం కోరుకుంటాడంటే గౌరవం కోరుకుంటాడు. నా బిడ్డలు ఎలా ఉంటున్నారో, మందిరంకి వచ్చి ఎలా కూర్చుంటున్నారో, ఎలాగో పాటలు పాడుతున్నారో, ఎలాగో ప్రార్థన చేస్తున్నారో, నా వెంక చూస్తున్నారా, పక్క వాళ్ళ వెంక చూస్తున్నారా? ప్రార్థన అన్నంటనే కొళ్ళు మూసుకుంటున్నారా, కొళ్ళు తెరుస్తున్నారా? పాటలు అన్నంటనే పాటలు పాడుతున్నారా, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారా? అంటే వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం వింటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తున్నారా? అవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకుని అప్పుడు మనం చేసే ప్రార్థనలు ఆలకింతాడు. ఇప్పుడు చూడమ్మా, పరీక్షలు రాస్తున్నప్పుడు పబ్లిక్ పరీక్షలోనే కొంతమంది చెప్తారు టీచర్లు, రే మీరేం చేస్తున్నారు, నీట్గా గల్లు కొట్టండి. అదేనంటారమ్మా బార్డర్. పరీక్ష పేపర్ ఇస్తారు కదా ఆన్సర్ షీటు, బార్డర్ కొట్టండి. బార్డర్ కొడితే 1 మార్క్ పడుతుంది. అలాగే అందంగా రాయండి.
అందంగా రాస్తే మరొక మార్కు పడుతుంది. అలాగే నీట్గా అన్ని నీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అన్ని రాయండి, దానికి ఒక మార్కు. అంటే ఇవన్నీ చదువుకు సంబంధం లేవండి. మీరు రాసే జవాబులకు సంబంధం లేవు ఈ మార్కులు, జవాబులకు సంబంధం లేవండి. దేనికి సంబంధం ఇక్కడ? క్రమశిక్షణకేనే నీట్నెస్కి సంబంధం మార్కులు అండి. అలాగే దేవుడు కూడా మనం చేసే ప్రార్థన ఆలకించాలి అంటే మొట్టమొదటిసారి మనం ఏం చేయాలని ముందుగానే చర్చికి వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారమ్మ ఇక్కడ, వెళ్ళని ఏం చేస్తావు నువ్వు? నమస్కారం అంటావా, కూర్చుంటావు వెళ్ళి? అంతెందుకు, నువ్వు టీచర్ కదమ్మా, స్కూల్కి వెళ్ళిన వెంటనే లోపలికి వెళ్ళిన వెంటనే పిల్లలందరూ ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ మిస్ అంటారు, అవునా కదా? అంతేగాని ఇదేంటి అని కూర్చుంటారా? కూర్చోరు కదమ్మా. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నన్ను క్షేమంగా తీసుకొచ్చావు, నన్ను దీవించు, నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకుని కూర్చోవాలి. ఇది గౌరవం. అలాగే పాటలు పాడుతున్నప్పుడు ఏం చేయాలి? మనము పాటలు పాడాలి. ఎలాగ పాడాలి? లీనమైపోవాలమ్మా. అంటే ఆ పాట అర్థం చేసుకోవాలి. అర్థం పర్థం లేని రాగాలు పాటలు ఉపయోగం ఉండవు. అర్థం చేసుకుని పాడితే రాగాలు తీస్తే రోగాలు పోతాయన్నారు దేవదాసయ్య గారు. అంటే పాటలు అంత శక్తి ఉంది. చాలామంది పాటలు అయ్యాక వెళ్దాములే ప్రార్థనగా అనుకుంటారండి చాలామంది. కానీ పాటల్లో ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అంటే? రోగాలు పారిపోతాయి పాటల్లోనండి. అంత శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? పాటలకు ఇచ్చాడు. కానీ చాలామంది దేనికి విలువ ఇస్తారంటే వాక్యానికి ఇస్తారు, కానీ పాటలకి ఇవ్వరు. కానీ పాటలు చాలామంది జాగ్రత్తగా పాటలు పాడేవారు కూడానండి. ఎలాగ పాడాలంటే నా పాట ద్వారా, మేము పాడే పాటల వల్ల దేవుడికి మహిమ రావాలి, వచ్చిన జనానికే స్వస్థతలు రావాలని పాడాలండి. అంతేగాని నన్ను మెచ్చుకోవాలి, నా స్వరాన్ని మెచ్చుకోవాలి, నా పాట తీరు చూసి నేను అందరూ పొగడాలి అని పాడకూడదమ్మ. ఇలా పాడటం వల్ల ఏమవుతుంది అంటే దేవుడికి కోపం వస్తుంది, దీవులు మాత్రం రావు. ఎందుకంటే దేవుడికి మహిమ రావాలి తప్ప మనిషికి రాకూడదు. నన్ను గణపరచవా, నేను గణపరుస్తాను దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా నువ్వు గణపరిచిన దేవుడిని ఆయన ఏం చేస్తాడు? పైకెత్తుతాడు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నీకు ఘనత వస్తుంది. కాబట్టి చర్చికి వచ్చిన తర్వాత మనం ఏం కోరుకోకూడదు? ఘనత కోరుకోకూడదు. పాట ఎలా పాడాలంటే నా పాట ద్వారా దేవుడికి మహిమ రావాలి, వచ్చిన వారికే బాగవ్వాలి అనే ఉద్దేశంతో పాడాలండి అండి. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు ఎలా చదవాలి? మనము దేవుడి మాటలు చదువుతున్నాను. ఇదేంటంటే ప్రతి అక్షరం కూడా దేవుడి వాక్కు. ఈ వాక్కు ద్వారా అనేకులు బాగుపడ్డారు, అనేకులు స్వస్థత పొందుకున్నారు, చనిపోయినకు తిరిగి లేచారండి. దేని ద్వారా? ఈ వాక్కు ద్వారా. ప్రభు అంటారు, ఆకాశము భూమి నాశనమైపోతాయేమో కానీ నా గ్రంథములో ఒక పొల్లు కూడా పోదన్నాడండి. తెలుసు కదా పొల్లు అంటే? పొల్లు అంటారు కదా అక్షరాలు అద్దాల్లో. ఆ ఒక్క పొల్లు కూడా, ఒక సున్నా కూడా పోదు అన్నాడండి ప్రభు. అంటే ఈ వాక్యం అంత బలమైనది. నీ వాక్యం నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు. నా బాధలు నాకు నెమ్మదిచ్చిన ఇదేంటంటే నీ వాక్యమే. ఈనాడు బల్బు కనిపెట్టబడేందుకు కారణం ఎవరో? దేవుడి వాక్యమే. ఎడిసన్ గారు ఏం చదివి కనిపెట్టాడు బల్బు? బైబిలే. మొత్తం మంది ఎవరు కనిపెట్టారు? జిమ్సన్ గారు కనిపెట్టారు. జేమ్స్ సింప్సన్ ఎలా కనిపెట్టాడు? వాక్యం చదివే కనిపెట్టారండి. అలా బైబిల్లో అనేకమైన కనిపెట్టగలిగారంటే కారణం ఏమిటంటే వాక్యము. కాబట్టి అండి వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. ఎలాగో పడితే అలా చదవకూడదండి. నిజంగా వార్తాపత్రిక చదివేంత ఇంట్రెస్ట్గా వాక్యం చదవరండి. చూడమ్మా, ఇది వరకు పేపర్ ఎంచుకునేవాళ్ళు ఎవరు? మా పాస్టర్ గారు. మా పాస్టర్ గారు ఏమో టీచర్ కాబట్టి రోజు పేపర్ ఎంచుకునేవారు. పేపర్ ఎంచుకునే స్తోమత మాకు ఎక్కడ ఉందండి? లేక వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వెళ్తే మేము ఏం చదివాడిని అంటే క్రీడలు చదివేవారు. క్రీడలు ఆటలని ఉంటాయి అన్నమాట, అదే చదివేవాడిని. ఎందుకంటే క్రికెట్ పిచ్చ ఎక్కువ కాబట్టి, క్రికెట్ కోసమే అన్ని వేసాడా అదే చదివేవాడిని. లేకపోతే సినిమా ఉంటాయి, సినిమా విశేషాలు ఉంటాయి, ఏ సినిమా ఏ హీరో కోసం ఇవే చదివేవాడిని. ఇంక మిగిలిన పేపర్ నాకు అవసరం లేదు. ఎలా చదివేవాడిని అంటే ఎంతో ఇంట్రెస్ట్గా చదివేవాడిని. ఒకరోజు మోకరించమని చదివేసేవాడిని నేను. మా పాస్టర్ గారు చూసి, అబ్బాయి పేపరే నువ్వు మోకరించి చదువుతున్నావు కదా, బైబిల్ కూడా అలా చదువు, మోకరించి బైబిల్ చదవడం వల్ల దీనిలో ఉన్న శక్తి నీకు వస్తుంది అబ్బాయి అన్నారు మా పాస్టర్ గారు అండి. ఆ వాక్కు నాకు ఎందుకు, ఆ మాట నాకు ఎందుకో గుచ్చుకుందండి. గుచ్చుకుని అప్పుడు మొదలెట్టిన మోకరించి బైబిల్ చదవడం. మోకాళ్ళ మీదే పూజ చేస్తాను బైబిల్ అండి.
మోకరించి చదివినప్పుడు అండి అనేక విషయాలు జ్ఞాపకం వచ్చి నాకు బైబిల్ చదువుతుండగా దేవుడు ఎంత గొప్పవాడా అని తెలిసేది. లేకపోతే సండే స్కూల్ చెప్తా ఉండేవాడిని. మోకరించి బైబిల్ చదువుతుంటేనే అనేక విషయాలు తెలుస్తా ఉండేవి. అవి అలా చెప్పేవాడినండి, పిల్లలు చెప్పేవాడిని. కాబట్టి వాక్యం కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. వాక్యం కూడా చాలా జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు సినిమా పాటలు ఉంటాయి, ఎలా ఉంటాం మనం? ఎంతో ఉల్లాసంగా, ఎంతో సంతోషంగా వింటాము. మా దేవుడి మాటలు ఇప్పుడు ఆపేస్తారా బాబు, ఎందుకు వచ్చింది ఎప్పలరా బాబు అని వింటారు చాలా మంది. అలా వినకూడదండి దేవుడి మాటలు. దేవుడు నాతో మాట్లాడతాడు ఈ రోజు అని నమ్మి రావాలి చర్చికి. వచ్చి దేవుడి మాటలు వినాలి. కాబట్టి దేవుడి మందిరంలోనే వచ్చిన తర్వాత పెద్దలు అన్నారు, కనీసం చిన్న పని చేసి వెళ్ళాలంట చర్చికి. చర్చి పనే కనీసం చీపురు పుల్లలు తీసి పక్కన వెళ్ళాలంట. అంతేగాని మనం అధికారులాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోకూడదంటండి. చిన్న పనైనా సరే, అంతెందుకు ఆ చీపురు లేకపోతే ఆ గుట్ట ముక్క ఏదో ఒకటి తీసి పక్క వెళ్ళాలంట. చాలా మంది పెద్దలు చూస్తా ఉన్న మీరు, చర్చిలు ఏదో ఒకటి చేసి వెళ్తారు బయటికి. ఎందుకు? దీవెని పోగొట్టుకోకూడదని. ప్రతి పనికి కూడా ఏముంటుందండి? దీవెన ఉంటుంది. కాబట్టి చర్చికి వచ్చినప్పుడు మనము ఖాళీ సంచితో రావాలి. చర్చికి వచ్చినప్పుడు ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తారండి, ఏం పట్టుకెళ్తాం మనం? అవునా కదా? ఖాళీ సంచి పట్టుకెళ్తాం. వచ్చినప్పుడు ఎలా వస్తాం? అలాగే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఖాళీ సంచితో రావాలి. ఎలా వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడు? దీవెనలు బుట్టలు పట్టుకుని వెళ్ళిపోవాలండి. అందుకే పాటలో పాడినప్పుడు ఒక దీవెన, క్రమాలు ఒక దీవెన, వాక్యం చదవడం ఒక దీవెన, వాక్యం వినడం ఒక దీవెన, ప్రార్థన ఒక దీవెన, పరిచర్య ఒక దీవెన. ఏ దీవెన పోగొట్టుకోకూడదు మనం, ఏది పోగొట్టుకోకూడదు. భోజనం పెడుతున్నప్పుడు అండి చాలా మంది తినకపోయినా సరే పెట్టించుకుంటారు. స్వీట్ తినకూడదు, షుగర్ అయినా పెట్టించుకుంటారు. ఎందుకు? పోగొట్టుకోకూడదని. అట్టిపండు తినరు అయినా పెట్టించుకుంటారు అండి. బూరు తినరు అయినా పెట్టించుకుంటారు. ఎందుకని? ఏది పోగొట్టుకోకూడదు. శుభ్రంగా గ్లాసులో పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటారు. మేము తినకపోయినా కానీ మా బిడ్డలు తింటారు కదా అని. అవునా కదా? అలాగే చర్చికి వచ్చిన మనము కూడా ఏం చేయకూడదని, ఏ దీవెన పోగొట్టుకోకూడదని. అందుకే మొట్టమొదటి ప్రార్థనకు వచ్చేయాలంటే చర్చికి. అంటే ప్రారంభ ప్రార్థన అని ఉంటుంది. ప్రారంభించిన ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. ఆ ప్రార్థనకు వచ్చి కూర్చోవాలంట. ఎందుకంటే దేవుడు వచ్చి కూర్చుంటాడంటమ్మా ప్రారంభ ప్రార్థనకి. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు మాత్రం టైంకి వస్తాడంట. దేవుడు మనం పెట్టుకున్నాం ఎన్ని గంటలకని? 7 గంటల నుంచి 9 దాకా మనం పెట్టుకున్నాము. కాబట్టి దేవుడు మన మాట గౌరవం ఇచ్చి ఆయన 9కి వచ్చి కూర్చుంటాడంట. మనం చూడండి, సార్ రేపు పొద్దున్న 10ంటికి మా పిల్ల పెళ్ళి అండి, మీరు రండి అని ఎమ్మెల్యే గారికి కేకేస్తామన్నా. ఆయన ఎప్పుడు వస్తాడైనా? 11 గంటలకి, 12 గంటలకి, 1 గంటకి వస్తాడు. 2 గంటలు చెప్పావు నువ్వు, 10ంటికి చెప్పు. మరి ఆయన అన్నకి గౌరవ ఇచ్చాడు మాటకే? లేదు, పైకి అంటాడు, రే ఆడికి ఆకేసాన్ని వెళ్ళిపోయామనుకో ఖాళీగా ఉంటాడో అని మనం విలువ ఎవర్రా. మనం లేట్కి వెళ్ళామనుకో, లేట్గా వెళ్ళాలి, ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీని త్వరగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఎన్ని పనులు ఎమ్మెల్యే గారికి అని మనం అనేసుకుంటాం. అవునమ్మా? కానీ ఇక్కడ మన అధికారి ఏం చేస్తున్నాడు? అయ్యా రేపు 7 గంటల నుంచి 9 దాకా ప్రార్థన అన్నామనుకో, 7 గంటల్లో వచ్చి కూర్చుంటాడు. ఎవరు? మన అధికారి. మనమా? ఈ అధికారి వచ్చి కూర్చుంటున్నాడు, మనం మాత్రం రావట్లేదు. కాబట్టి 7 అంటే 7 గంటల వచ్చి కూర్చోవాలండి. 9 దాకా ప్రార్థన అయ్యాక మనం వెళ్ళాలి. ప్రతి దీవెన సంచులు వేసుకోవాలి. ఏం చేయాలమ్మా? ప్రతి దీవెన సంచులో వేసుకుని వెళ్ళాలి. రాకడ పండుగ జరుగుతుంది మనకండి. మనం పెట్టాం రాకడ పండుగ. మీరు వచ్చారమ్మా? పప్పల పంచి పెట్టాం రాకడ పండుగ. పప్పల పంచి పెడతాం రాకడ పండుగకి. మీకు తెలియదేలేండి, మొన్న వచ్చారండి. అప్పుడు కవర్లు ఇచ్చాం, ప్రతి ఒక్క కవర్లు ఇచ్చామండి. ఎందుకంటే కవర్లు రెడీగా పెట్టుకుంటారు మనుషులు. అప్పుడు మీరు ఒక ఐటెం తెస్తారు పండక్కే, మీరు ఒక ఐటెం తెస్తారు, నువ్వు ఒక ఐటెం తెస్తావు, అందరూ నీకు ఐటెం తెస్తారండి. ఇంచుమించు మొన్న 10 ఐటమ్స్ వచ్చినాయండి. జాంగ్రీ అని, బూరని, లేకపోతే గారని, లేకపోతే ఏదో పిండి వంటలని, లేకపోతే సల్లగుత్తులు ఏ వచ్చినాయండి. ఒక్కొక్కరు ఏం చేసేవారు? ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవడం, సంచులు వేసుకోవడం, ఇలా తీసుకోవడం, సంచులు వేసుకోవడం. మాకెవరా అని అడుగుతాం, మా పిల్లకి ఎవరా అని అడుగుతారండి. అలా దీవెనలు కూడా మనం పట్టుకుని వెళ్ళాలి. ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి దీవెన మనకి ఏం చేయాలండి? కవర్లు వేసుకోవాలి. ఏది పోగొట్టుకోకూడదండి. చర్చికి వచ్చామంటే ఉట్టి చేతులు మాత్రం వెళ్ళకూడదు. ప్రతి దీవెన తీసుకుని మనం వెళ్ళాలి. సరేనండి, ఇక్కడ ఏం జరిగిందంటే వారు ఏం చేశారు? దేవుణ్ణి చూశారు, అదే సర్పాన్ని చూశారు. మనం ఎవరైనా చూడాలండి?
మనం ఏమని చూడాలి? యేసుక్రీస్తుని చూడాలండి. శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుని చూడాలి. చూసిన వెంటనే మనలో ఉన్న పాపాలన్నీ పోతాయి, మనలో ఉన్న వ్యాధులన్నీ పోతాయి. మీకండి మొన్న చెప్పాను, ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ ఎవరిది అంటే పాల్ యాంగీచో అని ఒక భక్తుడిదండి. ఏం పేరమ్మా? పాల్ యాంగీచో. ఆయన ఎవరంటే బౌద్ధ మతస్థుడు. బౌద్ధులు తెలుసు కదా, బుద్ధుని నమ్ముతారు అనమాట. బౌద్ధ మతస్థుడు ఆయన. ఆయనకి రోగం వచ్చిందంటండి. అన్ని హాస్పిటల్ చుట్టూ తిప్పేశారంట, తగ్గలేదంటమ్మా. ఇంకా బయట మంచం పడుకోబెట్టారంట. ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంట. ఇంకెందుకని రోగిస్తాడు, ఎంతకాలం అంతకాలం ఉంటాడని చెప్పేసి అని మంచం పెట్టేసి వెళ్ళిపోతే, ఒక అమ్మాయి అంటే చర్చికి వెళ్తానే ఆ ఇంటికి చూసిందంట. చూస్తే మంచం మీద ఇతను పడి ఉండడం చూసాడండి. చూసి దగ్గరికి వచ్చాంటండి ఆ పిల్ల. అంకుల్ ప్రార్థన చేస్తాను, చేయించుకుంటావా అని అడిగిందంట. పో అన్నాడంట. వెళ్ళిపోయిందంట. మళ్ళా మరుసటి రోజు వచ్చిందంట అండి. అంకుల్ పాట పాడుతాను వింటావా అని. పో అన్నాడంట. మరలా మరుసటి రోజు వచ్చి అంకుల్ ప్రార్థన చేస్తానన్నదంట. ఈయన ఇంకా ఉద్దాహరణంట అండి. ఈ పిల్ల ఇంక వెళ్ళడం మానేసానంటే ప్రార్థన చేసిందంట. మరుసటి రోజు వచ్చిందంట. అంకుల్ పాట పాడుతాను. పొమ్మన్నాను కదా అన్నాడంటే మరి లేకలేడు. ఇప్పుడు మాట అంటే వచ్చింది కానీ లేకలేడు, కొట్టలేడు. ఈవిడే ఈ చనువు తీసుకుని పాట పాడతా మొదలెట్టిందంట. రోజు చేస్తుందంట ఇలాగా. చివరికి అనుకోండి అంట, సర్లే చిన్నపిల్ల ఏమని అలాగే ఇంట మొదలు పెట్టాడంట. ఈ పాటలో ఈ ప్రార్థనలు వినగా ఆయనకి శక్తి వచ్చిందంట. శక్తి వచ్చి ఈ పిల్ల రోజు వచ్చి ఇలా చేస్తుంది, నాకు తెలియని ఒక శక్తి వస్తుంది అనుకుని కూర్చున్నాడంట. లేచి కొన్ని రోజులకి ఏం చేశాడంట, కూర్చున్నాడంట. కూర్చుంటే ఒక విశ్వాసం కలిగిందంట ఇతడికి. ఓహో, ఈ పిల్ల వచ్చి ప్రార్థన చేస్తుంది, పాట పాడుతుంది, నాకు తగ్గిందని శుభ్రంగా సపోర్ట్ తీసుకుని చర్చికి వెళ్తే మొదలెట్టాడు. మొదలెట్టగా ఏమైంది? తగ్గిపోయిందంట. తగ్గిపోయాక ప్రార్థన చేత మొదలెట్టాడంట ఇతను కూడా. ఇప్పుడు వచ్చిన కొత్తలో ఎవరు ప్రార్థన చేయరండి, పాస్టర్ గారు ప్రార్థన అంటారు. రాను మీకు ఏం అర్థమవుతుంది? ప్రార్థన అయ్యి మీరే ప్రార్థన చేత మొదలెడతారు. దేవుడు మీకు కూడా కనబడతాం, మీ యొక్క ప్రార్థన ఆలకించడం, పనులు చేయడం మొదలు పెడతారండి. చేయగా దేవుడు నా సేవ చేస్తామని అడిగాడండి. సేవ స్టార్ట్ చేసాడు. అలాగలాగా పెద్ద సంఘం అయిపోయిందండి. ఆయనకి ఏమైపోయిందండి? పెద్ద సంఘం అయిపోయిందండి. అప్పుడు ఒక రోజు అంటండి, ఈయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేశ ప్రధానమంత్రి ఫోన్ చేశాడంట. ఎవరమ్మా? ప్రధానమంత్రి ఫోన్ చేస్తే పెద్ద సేవకులకి పక్కన ఉంటారు కదా, చిన్న సేవకులు ఉంటారు కదా, సపోర్ట్లు ఉంటారు కదా, వాళ్ళు ఎత్తారంట. ఎత్తితే నేను దక్షిణ కొరియా ప్రధానమంత్రి మాట్లాడుతున్నాను అంటే, ఆగండి మా అయ్యగారిని పిలుచుకొస్తానని చెప్పేసి ల్యాండ్ ఫోన్లు అనమాట. అప్పుడు అయ్యా చూసినాడికి నేను చేస్తానంట, ప్రార్థన చేసుకున్నాడంట. వెళ్ళిపోయి అయ్యా మా అయ్యగారు బిజీగా ఉన్నారో మరలా చేస్తున్నారని అని చెప్పి పెట్టేశాడంట. ఈయన వచ్చారు గంట సేపు తర్వాత వచ్చి ఫోన్ చేశాడంట. ఫోన్ చేస్తే అన్నాడంట, దేశ ప్రధానమంత్రిని ఫోన్ చేస్తే నేను, నాకన్నా ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడంట. నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అండి, నేను ప్రపంచానికే ప్రధానమంత్రితో మాట్లాడుతున్నానండి, యేసుక్రీస్తుతో మాట్లాడుతుని చెప్పాడంట. చూడండి, అంటే ఆయన ఎవరు పిలిపించాడైనా? దేవుడు పిలిపించాడండి. కాబట్టి ఆయన చర్చిలోనే అంటండి 10 ఇంచుమించు ముందు 50 మంది 30 మంది వచ్చేవారంట. మొదట ఆయన తన సొంత జ్ఞానంతో వాక్యం చేత మొదలెట్టాడంటండి. పుస్తకాలు తిరిగేసి ఆయన రాసేసుకుని చెప్తుంటే వచ్చిన వాళ్ళు అన్ని తర్వాత ఉండేవారంట. ఇది బాధ కలిగేదంట. ప్రభువా, నేను రాత్రులంతా మెలకుగా ఉండి అనేక పుస్తకాలు చదివి రాసి వాక్యం చెబుతుంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారండి ప్రభువా అంటే, ప్రభు అన్నారంట, నువ్వు పుస్తకాల మీద ఆధారపడ్డావు కానీ నా ఆత్మ మీద ఆధారపడ్డావా? నా ఆత్మ మీద ఆధారపడు చూస్తా ఉన్నారంట. ఆయన అప్పటి నుంచి పుస్తకాలు చదువుతా పక్క పెట్టండి, ముందు ప్రార్థన చేసి ప్రభువా ఏం చెప్పమంటావు, నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి మొదటి అంటండి. కరెక్ట్గా సంవత్సరం తిరిగినట్టు కంటండి 3000 మంది అయిపోయారంటండి సంఘం. ఎంతమంది అండి? 3000 మంది. ప్రతి సంవత్సరము కూడా 10,000 మంది జాయిన్ అవుతూ ఉండేవారంట ఆ సంఘంలో అండి. ప్రతిరోజు కూడా 3000 మంది ఉపవాస ప్రార్థన చేస్తారంట చర్చిలోని. ఎంతమంది అమ్మా? 3000 మంది ఉపవాస ప్రార్థనలు అంట. ఈ రోజు వరలక్ష్మి గారి గుంపు, అదే పొద్దున్న కరుణమ్మ గారి గుంపు, ఎల్లుండ నాగలక్ష్మి గుంపు, తర్వాత కీర్తన గుంపు, అంటే ఒక లీడర్ ఉండడం 3000 మంది అండి. ఈ 3000 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత కఠినమైన పని ఏమవుద్దండి?
అయిపోద్ది కదా. ఆ దేశంలో దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు అంటే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ అనారోగ్యం ఉంది అని ఒక లెటర్ మీద రాసిస్తే ఆయన అంట అక్కడ పంపవాడు అంట. ఎక్కడ పంపవాడు? ఆ వాళ్ళు 3000 మంది కూడా ఆ అంశం ఎత్తి ప్రార్థన చేసేవారంట. ఎంతమంది చేస్తున్నారా? 3000 మంది అండి. ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము 10,000 మంది చేసేవారంట ఉపవాస ప్రార్థనలు. అంటే నిత్యం ఏం జరుగుతున్నాయి ఇక్కడ? ఉపవాస ప్రార్థన. ఆయన సంఘం అభివృద్ధి గల కారణం ఏమిటి? ఉపవాస ప్రార్థన ప్లస్ ఆయన చేసే ప్రార్థన అండి. కాబట్టి ఆయన గొప్ప సేవకుడు అండి. మన చనిపోయి పలానా చనిపోయాడు ఆయన. పాల్ యాంగిచోగా అంటే తెలియని ఎవరు ఉండరండి, అంత పెద్ద సేవకుడు. ఎవరు మార్చారు అవన్నీ? ఆయనే. చిన్న పాప వెళ్ళి చీ పో అన్నా సరే వెళ్లకుండా ఆగి చేసిందండి. చిన్న బాలిక మార్చిందండి. కానీ ఆయన కూడా సేవకు ఎలా చేశాడండి? భయభక్తులు కలిగి సేవ చేశాడండి. సంఘాన్ని కూడా గట్టిగా నిలబెట్టాడండి ఆయన. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయించి ప్రతిరోజు చేయించి చేసాడండి. ఆయన దగ్గరికి అంటే ఒక రోజు పోలియో కాళ్ళతో ఒక ఆవిడ వచ్చిందంటండి. ఒక అమ్మాయి 2 కాళ్ళు పోలియో కాళ్ళే పుట్టిన తర్వాత. మనకి ఇప్పుడు ఆవిడకి ఏముంది? వీల్ చైరే. విశ్వాసంతో వచ్చిందండి ఆవిడ. వస్తే నెలల పాటు వాళ్ళతో పాటు ప్రార్థన మొదలెట్టిందంటండి. ఉపవాసం చేయగా ఈ నరాలంటండి ఆవిడకి తెలిసిందంట, బలం వచ్చిందంట. బలం వచ్చి కాళ్ళు కదులుతూ మొదలెట్టిందంట ఆవిడ. మొదటగా కొంతకాలం అక్కడే ఉండి అక్కడే భోంచేసి అక్కడే పరిచయం చేసుకుంటూ అలా చేయగా లేచి నిలబడ్డదంటండి. అసలు పోలియో వచ్చిన వాళ్ళు ఎవరు నిలబడతారా? నడుస్తారు చెప్పండి ఒకసారి. నడవలేరు. కానీ ఆయన సంఘంలో ఆ అమ్మాయి నడిచిందంటండి. ఎలాగా? చివరికి ఇంటికి వెళ్ళిపోయి కర్ర పట్టుకుని నడిచిందంటండి. చివరికి అసలు నడవని స్థితిలోంచే కర్ర పట్టుకుని నడిచే స్థితికి వెళ్ళిపోయిందంటండి. ఎవరు చేసేది అంతానే? దేవుడు చేసిన మేలు. దేవుడి మందులో అంత శక్తి ఉంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలి? వెళ్తున్నామని కాదండి, మనసు ఇవ్వాలి దేవుడికి. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ఏదైనా చేస్తారండి. కానీ మనం ఏం చేయట్లేదు, హృదయం ఇవ్వట్లేదు. ఆయనకి మొక్కుబడిగా వస్తున్నాము, ఆచారంగా వస్తున్నాము. ఈనాడు భక్తి ఏ మతంలో అయినా సరే ఏమైపోయిందంటే ఆచారం ఉందంతే. కార్తీక మాసం వస్తుంది, తెల్లవారుజామున ఎగుతారా మా హిందువులండి. ఒకప్పుడు భక్తిగా చేసేవారు, ఇప్పుడు స్టేటస్ కోసం లెగుతున్నారు. 3 గంటల టిక్కని పెడతారు స్టేటస్. చూసావా నేను 3 గంటలు లేచినా అందరూ తెలియదని చెప్పేసి. ఇక్కడ భక్తి ఉందా? ఏముంది? ఆచారం ఉంది. ఆచారం ఒకటే ఉందండి. క్రైస్తవులు అంతేనండి. చర్చికి వస్తున్నారు, క్లిక్ అని ఫోటో తీస్తున్నారు, స్టేటస్ చేస్తున్నారు, ఒక పాట ఆడుతున్నారు. ఈ రోజు ఆదివారం చర్చికి వెళ్ళిపోయానని చెప్పేసి. నిజంగా చర్చికి వెళ్ళిపోయావా నువ్వు? పాట పాడావా అంటే లేదు. ప్రార్థన చేసావా? లేదు. వాక్యం విన్నావా? ఏం చెప్పారు? ఎంత బాగా చెప్పేస్తారా? ఏం చెప్పారు? ఏదో చెప్పారులే అంతే. ఎందుకు వెళ్ళావు? స్టార్ట్ చేసుకోవడం కోసం వెళ్ళాను. భక్తి ఏమైపోయిన రోజులండి ఆచారం తప్ప ఆచరణ లేదు. కాబట్టి అండి మనము నిదాన్ని చూడాలి యేసుప్రభుని. అందుకే మనం మెట్ల ప్రార్థన చేస్తామండి. 7 మెట్ల ప్రార్థన. కనబడుతున్నామా? నాకు ఇచ్చాను కదా మా కాగితం. 7 మెట్ల ప్రార్థన. దేవదాస్ గారు అన్నారండి, ఈ 7 మెట్లు ఎక్కి పరలోక రాజ్యం చూసి రావచ్చు అబ్బాయి అన్నారంట. 7 మెట్ల ప్రార్థన అంత శక్తి ఉందండి. అంటే టీవీ వెనకాల ఉందండి, మీకు కనబడతలేదు. 7 మెట్ల ప్రార్థన. అదే మళ్ళీ ముగ్గురు ప్రార్థన చేస్తాను కదండి. నమస్కారము, పాపాలు ఒప్పుకుంటా, తీర్మానం చేయడం, సమర్పణ, అంశ ప్రార్థన, స్తుతి, కనిపెట్టడం. దేవన కనబడము, అందరికి కనబడము. ఎందుకు కదండి మెట్ల ప్రార్థన. ఈ మెట్ల ప్రార్థన మనసు పెట్టి ప్రార్థన చేస్తేనంట పరలోక రాజ్యం చూసి రావచ్చు అంటండి. అంత శక్తి ఉంది ఆ మెట్ల ప్రార్థనలో. కాబట్టి మన నిదానించి చూడాలి. ఏం చేయండి? నిదానించి చూడాలి. ఏమని చూడాలి? శిలువ మీద ఎలాడుతున్నా యేసు ప్రభువును. మనం నిదానం చూసిన వెంటనే మనకు ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ధ్యానం చేయండి, కనిపెట్టండి. అలాగే చిన్న మాట చెప్పి ముగింపు చేస్తానండి. ఏమిటంటే వీళ్ళు దేవుడిచ్చే అన్నీ పొందుకొని చివరికి లోకాశలకి ఏమైపోయింది, లోనైపోయి దేవుడు అంటమ్మా పరలోకం నుంచి ఆకాశం నుంచి మన్నా కురిపించాడంట. పరలోకం నుంచి ఏం కురిపించాడండి? ఆహారం కురిపించాడంట. ఎంత అద్భుతం చెప్పండి ఒకసారి. మొన్న టీవీలోనండి పైనుంచి చేపలు కురిసే టీవీలో పోయించేశారు. మీరు చూసారా?
వర్షం వస్తాయనంట. ఆ వర్షం నుంచి ఏమొచ్చినాయి? చేపలు వచ్చినాయి అంట. చాలా మంది పట్టేసుకునండి బయటికి ఇప్పుడు పడతాయి కదండి, పట్టుకు శుభ్రం వండుకు తినేసారంట. ఎలా చెప్పుకున్నారు? వింతగా చెప్పుకున్నారు. చేప పడతాయి, అవునా? అటువంటిది 40 సంవత్సరాలు ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం ఏం పడేదంటండి? మన్నా పడేదంట. ఏం కురిసిదమ్మా? మన్నా. వాళ్ళు వండుకునే పని ఉందాక పని లేదు. పైగా అంటాడు ప్రభు, రాత్రికి ఎంత ఎంత కావాలో అంతే తీసుకోండి. కక్కుర్తి పడిపోయి రేపొద్దుకు దాచుకున్నాను కదా, ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. జాగ్రత్త అంటే కొంతమంది ఇంత తినేది ఇంత పెట్టుకునేవారంట. ఎందుకు? దాచుకుంటాకే. రేపు వదిలిచొస్తే ఏమవుతుంది? కుళ్ళి కొట్టేదంట. మరలా పొద్దున్న ఫ్రెష్గా కురిచేదంట అండి. మళ్ళీ సాయంకాలం ఫ్రెష్గా కురిచేదంట. ఎంత భోగమెత్తే మాకు ఈ అన్నం, ఈ మీరిచ్చే తిండి బాగాలేదు తిట్టిన దేవుణ్ణి. ఏంటమ్మా? రుచి పచ్చి లేదు ఈ తిండికి, మంచిని లేవు అని ఇసుక్కున్నారండి. అక్కడే బాగుంది. ఎక్కడ బాగుంది? ఐగుప్తు దేశంలో మేము దోసకాయ తిన్నాం, కాకరకాయ తిన్నాం, కీరకాయ తిన్నాం, శుభ్రంగా మాంసం తిన్నాం, చేపలు తిన్నాం. అక్కడే బాగుంది. చంపుతాకు తీసుకొచ్చావా మోసే ఎక్కడికి అని తల బాదుకుని తిడత మొదలెట్టారు. ఎవరిని? మోసే గారిని, దేవుని. ఎంత తప్పు చూడండి ఒకసారి. దేవుడు వండుకోలేకుండా మీకు అన్నీ పెడుతుంటే తిండి ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? అలా పెద్దలు అంటారు, తిన్నంటి వాసాలు ఎక్కడకూడదురా తప్పు అంటారు. అవునా? అర్థం ఏంటి? తిన్నవారికి కీడు చేయకూడదురా, వాళ్ళకి మోసం చేయకూడదురా, తప్పురా, వాళ్ళని ఏమనకూడదురా అని అర్థం అండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? తినేసి మోసే గారి మీద దెబ్బలాడుతున్నారు. ఇంకా వాళ్ళ మీద దెబ్బలాడుతున్నారు, దేవుడి మీద దెబ్బలాడుతున్నారు. ఏం నచ్చిందండి వాళ్ళకి? లోకం నచ్చిందంట. ఏం నచ్చిందమ్మా? లోకం నచ్చింది. మీకు ఒక స్త్రీని మీకు చూపించి నేను ముగించేస్తానండి. ఆ స్త్రీ ఎవరంటే ఇవ్వండి, లోతు భార్య. కనబడుతున్నామా మీకు? లోతు భార్య ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఏం జరిగిందంటే ఇది ఆది కాండము 19వ అధ్యాయంలో ఇదంటూ ఉంటది. ఏం జరిగిందంటే వినండి వినండి, తీయక్కలేదు, కనబడుతుంది కదా. ఏమైందంటే వీళ్ళు సొదొమ గొమొర్ర అనే పట్టణం ఉందమ్మ. పేరు సొదొమ గొమొర్ర పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఎవరు నివసించేవారంటే లోతు భార్య బిడ్డలో జీవించేవారు. ఈ పట్టణం ఎంత భయంకరమైనదంటే మగవాడు కూడా తప్పు చేసేవారంట. ఇప్పుడు తీర్పిస్తుంది కదా కోర్టు, మగవాడు పెళ్లి చేసుకోవచ్చు, ఆడదే పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు తీర్పు ఇచ్చింది, చట్టబద్ధం చేసింది అండి. అప్పట్లో వాళ్ళంటండి మగవాళ్ళు వ్యభిచారం చేసేవారంట, ఆడవాళ్ళు పశువులు జంతువులతో వ్యభిచారం చేసేవారంట. కుక్కలతోనూ మేకలతోనూ వాటితో తప్పు చేసేవారంట, గేదెలతోనూ. ఇంకా వాళ్ళకి ఒక ఒక వరుస ఏమీ లేదు. అంత భయంకరంగా ఉండేవారంట. ఎవరో? ఆ పట్టణస్తులు. అప్పుడు దేవుడు కోపం వచ్చి, లోతు, ఈ పట్టణం మీద నేను అగ్ని కురిపించేస్తాను. చూడండి, కనబడుతుంది ఫోటోలోని. ఇంకో చూడండి, ఏం కనబడుతున్నా మీకు? నేను ఆ పట్టణం మీద అగ్ని కురిపించి వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను. వాళ్ళంత దారుణంగా తయారైపోరు. కాబట్టి నువ్వేం చేస్తావు అనుకున్నావు? ఆ కనిపించే పర్వతం మీద, కొండ మీదకి వెళ్ళిపోంటాడు. ఎవరిని? లోతు గారిని, లోతు భార్యను, బిడ్డల్ని. లోతు గారు అంటారు, లేదు ప్రవ్వా, ఆ కొండ ఎక్కిలోపు చాలా టైం అయిపోద్ది, ఇక్కడ గృహం ఉంది, ఆ చిన్న ఊరికి వెళ్ళిపోతున్నాడు. దేవుడేమో అక్కడికి వెళ్ళమన్నాడు. ఈయనేమంటున్నాడు? ఎక్కడికి వెళ్తా అన్నాడు. సరే బాబు వెళ్ళు అన్నాడు. లేట్ చేస్తుంటే దేవదూతలు వచ్చి ఏం చేసాయంటే లోతు భార్యను బిడ్డల్ని రెక్క తీసుకుని, చాలా మంది మాట పిల్లలు ఏం చేస్తారో, మా పెద్దమ్మ మాట ఉంటుంది అనుకోండి, వెళ్ళి 2 రెక్కల్లో చేతులు ఎట్టి మోసుకొచ్చేస్తాను నేను. అలాగే దేవతలు ఏం చేసాయంట? ఎత్తేసుకుని తీసుకెళ్ళిపోతున్నాయంట. ప్రభు అంటారు, తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు మీరు ఎవరో అని దేవుడు చెబితే, ఈ లోతు భార్యకి అయ్యో నా ఇల్లు ఏమైపోయిందో, అయ్యో నా బంగారం ఏమైపోయిందో, అయ్యో నా బట్టలు ఏమైపోయో అని తిరిగి చూసిందంట. తిరిగి చూసిన వెంటనే ఏమైపోయింది? ఏమైందండి? కనబడుతుందా ఆవిడేమైపోయిందో? ఎప్పటికీ ఉందంట ఆ స్తంభం. ఇప్పటికి కూడా యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ ఉప్పు స్తంభం ఉందంట ఆవిడ. అంటే ఈవిడ ఏం కోరుకుంది? లోకాశలను కోరుకుంది. వాళ్ళేం కోరుకున్నారు?
లోకంలో తిండిని కోరుకున్నారు, సుఖాలు కోరుకున్నారు, కష్టాలు పాలైపోయారు. ఈవిడేం కోరుకుంది? దేవుడు చెప్పారు, అమ్మా తిరిగి చూడొద్దు. ఏం చేయొద్దు? తిరిగి చూడొద్దు. ప్రభు అదే అంటున్నారండి, బిడ్డలారా నా దగ్గరికి వచ్చి మారు మనసు పొందిన తర్వాత మరలా ఏం చేయద్దు? మీరు తిరిగి చూడకండి. కుక్క స్వభావం కానీ కొంతమంది ఉంటుంది అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి. కుక్కని చూసారా మీరు ఎప్పుడైనా? వాంతి చేసుకుంటుందే, మరలా అది తినేస్తుంది కుక్క. అలాగే చాలా మంది అంటే దేవుడి దగ్గరికి వస్తారు, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు తప్పు చేయను అని ఆ పాపమంతా కక్కేస్తారు. అర్థమైందమ్మా? ఆ పాపమంతా దేవుడి దగ్గర చెప్పేసి కక్కేస్తారు. మరలా ఇంటికి ఏం చేస్తారు? అదే పాపం చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? కుక్క తన వాంతికి మరలినట్టు నా ప్రజలు మరలా వారి పాపాలకే మళ్ళుతున్నారు. ప్రభా నేను బూతు మాటలు మాట్లాడను, ఇది నా తీర్మానము అని ఇక్కడ ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్తని, భార్యని, బిడ్డల్ని, పక్కింటి వాళ్ళని పచ్చి బూతులు తిడతారు. అత్తగారు మామగారిని, పెద్దల్ని పచ్చి బూతులు తిడతారండి. ఇప్పుడు ఏమైనట్టు ఇక్కడ? కుక్క బుద్ధి వచ్చిందా లేదా? కాబట్టి ఆ బుద్ధి మనకి రాకూడదండి. ఈ లోతుగారి భార్యకి ఏమొచ్చిందండి? ఆ బుద్ధే వచ్చిందండి. దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది పాపం? నా ఇల్లు ఏమైపోయింది, నా పొట్టు చీర ఏమైపోయింది, నా బంగారం ఏమైపోయింది, నా ఊరు ఏమైపోయింది, నా ఇంటి పక్కింటి వాళ్ళు ఏమైపోయింది తిరిగి చూసింది. ఇప్పుడు ఏమి చివరికి ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే ఉండిపోయింది ఇప్పటికేనండి. ఇప్పటికీ సజీవ సాక్ష్యం అండి అది ఉప్పు స్తంభం ఇజ్రాయెల్ దేశంలో. కాబట్టి మనం లోకాన్ని ఏం చేయకూడదండి? ప్రేమించకూడదు. అలాగే మరొక మాట నేను చెప్పి ముగించేస్తానండి. ఇక్కడ ఉప్పు ఇది ఈ స్తంభం ఉంది కదమ్మా, ఇదేం స్తంభం? ఇత్తడి స్తంభం ఉంది కదా. దేవుడు ఎందుకు పెట్టాడు దాన్ని? పాము కరిచింది కదా, దాన్ని చూస్తే మీకు తగ్గుతుందని చెప్పాడు కదా. అలా మోసే గారు పెట్టారు, తగ్గిపోయింది, అయిపోయింది. ఈ ప్రజలు ఏం చేశారు అనుకున్నారు? ఆ స్తంభాన్ని దేవుడిగా కొలితే మొదలెట్టారంటండి. ఏంటమ్మా? ఈ పామును చూస్తే మాకు తగ్గిపోయింది కాబట్టి ఈ ఇత్తడి పాము మాకు దేవుడు అని ఎక్కడికి వెళ్ళినా కానీ దీన్ని మోసుకుని దానికి ధూపం ఎత్తం మొదలెట్టారంట. దేవుడి ఆజ్ఞ ఏంటండి? ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి కిందే గాని ఏ రూపాన్ని చేసుకోకూడదు, దాన్ని సాగిలి పడకూడదు, దాన్ని పూజించకూడదు అని దేవుడి యొక్క ఆజ్ఞ. అది ఆజ్ఞ అండి. సృష్టికర్తనే పూజించాలి తప్ప సృష్టిని పూజించకూడదు. దేవుడికి ఆజ్ఞ అండి అది. కానీ వీళ్ళు ఏం చేశారండి? ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ స్తంభాన్ని తీసుకెళ్ళి ప్రతిరోజు పూజ చేత మొదలెట్టారంటండి. అంటే వీళ్ళు చూడండి, ఈ యొక్క బొమ్మ వల్ల వాళ్ళకి ఏం కలిగింది? మేలు కలిగింది. వెంటనే బొమ్మను ఏం చేశారు? వాళ్ళు దేవుని చేసేసారు అండి. కొన్ని సంవత్సరాలకు గడిచిందండి. అప్పుడు హిజ్కియా అని ఒక రాజు వచ్చాడు. ఎవరండి? హిజ్కియా అని రాజు వచ్చాడు. ఎక్కడండి? 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఉంటుందండి. ఆ రాజు 25 సంవత్సరాల వయసులో పట్టాభిషేకం పొంది రాజు కిందండి వచ్చి వెంటనే ఆ ఇత్తడి సర్పాన్ని ముక్కలుగా చేయించేసాడండి. బుద్ధి లేని వారులారా, దేవుని పూజించాలి కానీ ఈ బొమ్మను కాదు అని చెప్పి ముక్కలు చేసేసారండి. ఈనాడు కూడా చాలా మంది అండి క్రైస్తవుల్లో కొన్ని మూఢనమ్మకాలకు పోనీయండి. ఏమిటంటే ఇదేంటి చెప్పండి ఒకసారి? తైలం బాటిల్. ఇదేంటమ్మా? తైలం బాటిల్. ఎందుకు ఇది? ఎక్కడన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు సిల్లు వేసుకుని ప్రార్థన చేసుకుంటే బాగవుతాము, బయటికి వెళ్తున్నప్పుడు సిల్లు వేసుకుని వెళ్తే దేవుడు మాకు కాపుదల కాస్తారు అన్నీ మనం వేసుకుంటాం కదా. ఇది ఈ తైలంలో ఏమన్నా ఉందా? ఏమీ లేదండి, ఇందులో ఏమీ లేదండి. కానీ చాలా మంది ఈ తైలం బాటిల్ దండం పెడతారు. చాలా మంది క్రైస్తవం చేస్తారండి, ఈ తైలం బాటిల్ దండం పెడతారండి. ఇప్పుడు ఈ ఇత్తడి సర్పంలో ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎవరిలో ఉంది? అందుకనే దేవుళ్ళో ఉంది. అర్థమైందమ్మా? మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని వదిలేసి దేవుడు చెబుతున్న ఆచారాల మీద పట్టుకుని అవే పూజ చేత మొదలెట్టారు. చాలా మంది క్రైస్తవులు ఈ తైలం బాటిల్ దండం పెడతారు. ఈ తైలం ఏమి లేదని అందుకనే బైబిల్ ఏముంది? ఎవడైనా రోగి అయి ఉన్నాడా నూనె రాసి ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ఏం చేయాలంటేనండి, ముగింపు ప్రార్థన ఏం చేస్తానండి? ప్రభా ఈ తైలాన్ని దీవించండి, ఈ తైలం మీ రక్తాన్ని ప్రోక్షించి మీరు మీ ప్రతి ఒక్కరిని బాగు చేయని ప్రార్థన చేస్తారు. అంతేనమ్మా? అలాగే మనం కూడా ఈ తైలం రాసుకున్నప్పుడు ప్రభా ఈ తైలం మీ రక్తాన్ని
ప్రోక్షించండి అని అప్పుడు మార్చండి అని చెప్పి రాసుకోవాలి తప్ప ఇందులో ఏమైనా ఉందా? ఇందులో ఏమీ లేదు. ఎవరిలో ఉంది? దేవుళ్ళో ఉంది. అలాగే చాలా మంది ఈ రోజులు ఏం చేస్తున్నారంటే ఖర్చీప్ అండి, ఖర్చీప్ అమ్ముతున్నారు కొంతమంది సేవకులు. ఎందుకు? ఇది ప్రార్థన చేసిన ఖర్చీపు. ఈ ఖర్చీప్ మీ దగ్గర ఉంటే మీకు అన్ని కలిసి వస్తాయి అంటున్నారండి. ఖర్చీపులు ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ప్రార్థన చేసిన ఖర్చీప్ అంట. ఏమైనా ఉంటుందా? ఎవరిలో ఉంటది? దేవుళ్ళో ఉంటది. ప్రార్థన చేసిన పెన్ను, ఈ పెన్ను మీరు జోబులు పెట్టుకుని పరీక్ష రాస్తే పాస్ అయిపోతారు అంటున్నారు. అమ్మా, ప్రార్థన చేసిన పెన్ను జోబులు పెట్టుకెళ్తే రాసేస్తే పాస్ అయిపోద్దా? దేవుడి పట్టం మీద పక్కన ఇలా ఎదురుగా నెట్టేసి దేవుడా నా పెన్నుని దీవించు, నా ప్యాడ్ని దీవించు, నా హాల్ టికెట్ని దీవించు అంటే పాస్ అయిపోతావా? నువ్వేం చేయాలి? చదవాలి. నువ్వేం చేయాలమ్మా? చదవాలి. ప్రభా నేను చదువుకున్నాను, ఏదో మిడిమిడి జ్ఞానం ఉన్నది, నీ చదువుకున్నాయి రావాలి, చదువుకున్నా గుర్తుండాలి అని ప్రార్థన చేయడం న్యాయమా? ప్రభా నేను చదవలేదు, సినిమాకి వెళ్ళాను, షికార్కి వెళ్ళాను, శుభ్రంగా నిద్ర అయ్యాను, ఇంకో నా పెన్ ఇదిగో, నా ప్యాట్ ఇదిగో, నా హాల్ టికెట్ ఇదిగో, నేను వెళ్తున్నాను, నువ్వేం చేయలేచ్చి రాసే అంటే ఇది న్యాయమా? చాలా మంది సేవకులండి పెన్ అమ్ముతున్నారండి. పెన్లు ఏముంటుందా? ఇప్పుడు ఈ సర్పంలో ఏమనుందా? ఏమీ లేదు. పెన్లు ఏముంటుందా? ఏమీ లేదు. అలాగే కొంతమంది అట్టుపళ్ళు ఇస్తారు. ఏమిస్తారమ్మా? అట్టుపళ్ళు ఇస్తారు. ఎందుకని? పెళ్ళి అయ్యి గర్భఫలం లేనప్పుడు అట్టుపళ్ళు ఇస్తారు. ప్రార్థన చేసి అట్టుపళ్ళు ఇస్తారు. ప్రార్థన చేసి ఇస్తున్నారు, అట్టుపండు ఇస్తారు. వాళ్ళు తింటారు. దేవుడి మహాకృపం బట్టి గర్భఫలం వస్తుంది. చాలా మంది ఉన్నారు అలాగా గర్భఫలం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అట్టుపళ్ళు ఏమైనా ఉన్నాయా? అట్టుపండ్లు ఏమీ లేదండి. ఎవరిలో ఎందుకనే? దేవుళ్ళో ఉంది. మీకు మనం చెప్పుకున్నాం, నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు, కుష్ఠరోగి. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారు ఏమన్నారు? యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు ములిగి రా, బాగైపోతావు అన్నాడు. యోర్దాన్ నదికి వెళ్ళాడు, 7 సార్లు ములిగాడు, లేచాడు, ఏమైపోయాడు? బాగైపోయాడు. ఇప్పుడే నదిలో ఏమన్నా ఉన్నదా? ఎక్కడుంది? దేవుళ్ళో ఉంది. కాబట్టి మనం మూలాన్ని బదిలిసి విడిచిపెట్టకూడదండి. మూలం ఏంటి? దేవుడు. అంతేగాని తైలం బాటిల్ ఏదో ఉంది, పెన్లో ఏదో ఉంది, కచ్చిప్పులు ఏదో ఉంది, అట్టిపండ్లు ఏదో ఉంది, యాపిల్ పండ్లు ఏదో ఉంది, ఏమి ఉండదండి. కానీ మనం ప్రార్థన చేసుకుని తింటున్నాము, రాసుకుంటున్నాము, వెళుతున్నాం కాబట్టి దేవుడు దీవిస్తాడు అమ్మా. అంతేగాని మూఢనమ్మకాలకు వెళ్ళిపోకండి. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళకి ఒక ఉపాయం చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తా మొదలెట్టారు? ఇంకా గట్టిగా వెళ్ళిపోతున్నారండి. ఇది ఎవరనుకున్నారు? దానికి పేరు పెట్టిన పైగాని నెప్టోలి అనేది పేరు పెట్టాను దానికి మళ్ళీని ఆ బొమ్మకండి. కాబట్టి ఇది చేయకూడదండి. అలాగే చాలా మంది ఈ రోజుల్లోని సిల్వేషన్ తిరుగుతున్నారు మెల్లోని. ఏంటమ్మా? సిల్వేషన్ తిరుగుతున్నారండి. దేవుడు చెప్పాడా? చెప్పలేదు. పోన్లే తిరుగుతున్నారు, బాగుంటున్నారు. వాళ్ళు ఈ సిలువ మెల్ల వేసుకుని బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ కొనుక్కుంటున్నారు. చూసిన అందరూ ఏం తెలుస్తున్నారు? వీడు దేవుని నమ్ముకున్నారు రోయ్ అంటున్నారు. లేకపోతే పేకాట ఆడతారు. పేకాట ఆడినప్పుడు ఇలాగలా కళ్ళకద్దుకుని దేన్ని? సిలువని, లేదా సిలువ వేసుకుని ఉంగరాన్ని, లేదా సిలువ వేసుకుని మెల్ల దండనే ఇలాగ అనుకుంటారు, ఇలా ముద్దెట్టుకుంటారు, పేకాట ఆడతారు. ఎందుకని? దేవుడా నేను పేకాట ఆడుతాను, నాకు తోడుగా ఉండు. దేవుడా నేను ముంత అవుతున్నాను, నాకు తోడుగా ఉండు. దేవుడా నేను బెట్టింగ్ చేస్తున్నాను, నాకు తోడుగా ఉండు. అదా అంటే భక్తి ఏమైందంటే వస్తువులోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఈ వస్తువులు ఏది లేదండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది? దేవుళ్ళో ఉంది. ఆనాటి ప్రజలు ఆ బొమ్మను పట్టుకుని అదే దీనివల్లే మాకు బాగయింది కాబట్టి ఇదే మా దేవుడు అన్నాడు. అంతే రూపం చేసుకున్నారు. కనీసం యేసు ప్రభు పొట్టుకు కూడా మనం దండం పెట్టకూడదండి. విగ్రహారాధన అయిపోద్ది. అంటే ఏ రూపాన్ని మనం చేసుకోకూడదు. మన కళ్ళు మూసుకుని ఆత్మస్వరూపి దేవుడికి రూపం లేదండి. ఏం లేదమ్మా, దేవుడికి రూపం లేదు. మన పెద్దలు ఏమంటారు? ఓంకారంలోంచి వచ్చింది అంటారు. ఓం అంటే శబ్దము. రూపం దేవుడికి రూపం లేదు. అందుకే ఋషులు ఇప్పటికీ కండి హిమాలయకి వెళ్ళిపోయి ధ్యానం చేస్తున్నారండి. ఏమని? దేవుడికి రూపం లేదు. ఏం లేదని దేవుడికి రూపం లేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరో పెన్నులకు కానీ తైలం బాటిల్కి కానీ అంటే లేకపోతే సిలువలకి ఏదికి ఏం చేయకూడదు, మనం దండం పెట్టకూడదు. అందులో ఏదో ఉందని మనం భ్రమపడకూడదు
అందులో ఏమీ లేదండి. మనం చేసే ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన ఆలకించే దేవునిలో ఉంది. దయచేసి మీరు ఏం చేయాలంటే సిలువను ధ్యానించండి. సిలువను పట్టుకోండి. బైబిల్ బాగా చదువుకోండి. చాలా మంది అండి బైబిల్ ఏం చేస్తారంటే తల కింద పెట్టి పడుకుంటారండి. తల కింద పెట్టి పడుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? దెయ్యాలు రావు, కీడులు రావు అనండి. కానీ దేవుడు ఎక్కడ చెప్పలేదు అలా చేయమనండి. ఇదేంటంటే ఒక నమ్మకం అండి అంతే. కానీ ఇది తల కింద కాదు, ఎక్కడ ఉండాలి? తలలో ఉండాలి. ఏమన్నామా? తలలో ఉండాలి. విద్యార్థి తల కింద పుస్తకం పెట్టి చదువు పడుకున్నాను అనుకోండి, అందులోనే ఎక్కేస్తాం. ఇందులోకి ఏం చేయాలి? చదవాలి. అలాగే బైబిల్ కూడా తల కింద పెట్టుకుని, కాళ్ళ దగ్గర పెట్టుకుని, పక్కన పెట్టుకోవడం వల్ల మన తృప్తి అంతే. కానీ ఏంటండి, మనం దేవుణ్ణి పట్టుకోవాలండి. దేవుని పట్టుకోవాలని అంతే తప్ప ఇది అంత ఆచరణ అయిపోయిందండి. ఇప్పుడు లేచిన వెంటనే కొబ్బరి చెట్టు చూడు అనేవారు మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు. లేచిన వెంటనే కొబ్బరి చెట్టు చూడాలి నువ్వు, దేవుడు బొమ్మలు చూడాలి నువ్వు, అమ్మ ముఖం చూడాలి నువ్వు అనేవారు. విధవరాలు వస్తే మాత్రం చూడొద్దు అనేవారండి. ఇప్పటికీ కూడా క్రైస్తవులు ఏం చేస్తారు? పొద్దున్న లేచిన వెంటనే యేసుప్రభు ఫోటో చూసి ఇలా దండం పెడతారు. అదేంటండి? పెట్టకూడదండి. లేచిన వెంటనే మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోవాలి. ఇదంతే. కాబట్టి క్రైస్తవం అనగా విగ్రహం లేదు, రూపం లేదు. కానీ యేసుప్రభు భూలోకానికి వచ్చాడు కాబట్టి గుర్తుగా పెట్టుకోవడం తప్ప, సిలువైనా యేసు ఫోటో అని తప్పండి దండం పెట్టకూడదు. యేసుప్రభుని తలంచుకోవాలి, మనసులో ధ్యానించాలి తప్పండి. రూపం లేదండి. దేవుడు రూపం లేదండి. కాబట్టి మీరు ఏం చేయండి? బాగా ధ్యానించండి తప్ప మీరు మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోకండి. ఏం చేయకండి? మూఢనమ్మకాలకి వెళ్ళిపోకండి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసుప్రభుతో మాతో మాట్లాడిన దేవా, వినవాకించడంగా జీవించి అందరూ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందుకు మరొకసారి మరి నా తండ్రి